ఒక పెద్ద అడవిలో మన సింగిల్ కారే వెళ్తుంది. అసలు అక్కడ సిగ్నల్ కూడా లేదు. అప్పుడు ఎంత భయమనిపిస్తుంది చెప్పండి. ఈ అనుభవం మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మాకైతే చాలా భయంగా ఉంది. చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. అప్పుడు వర్షాకాలం మేము బయలుదేరింది. చెట్లు కింద పడి ఉన్నాయి. చాలా మంది అబ్బాయిలున్నారు. ఒక్క అమ్మాయి కూడా లేదు. అందుకే ఫుల్లు భయమేసింది మా అందరికి. ఇంకొకసారి ఈ రూట్‌లో కూడా రావద్దనుకున్నాం మేము. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆరు ట్విన్ సిస్టర్స్. మేమైతే చాలా బాగున్నామండి. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. ఈ వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూడండి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాక పిల్లల ఎక్స్‌ప్రెషన్ క్యాప్చర్ చేస్తాను. చూడండి ఎంత ఎక్సైట్ అవుతారో. చాలా బాగుంటుంది ఆ మూమెంట్. ఈ దారి మధ్యలో అయితే ఏదైనా వాయిస్ ఓవర్ ఇద్దాం, దేని గురించైనా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని మైక్‌లో అయితే పెట్టుకున్నాం. మా ఆయనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తా అన్నాడు. ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ గాయస్, ఇప్పుడు భూపాలపల్లి బయలుదేరడం జరుగుతుంది. ఈ భూపాలపల్లి జర్నీలో మధ్యలో మంచి ఫారెస్ట్, అన్నారం బ్యారేజ్, మన శ్రీపతిరావు స్థూపం ఉంటుంది. వారిని కవర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. మా ఆయనైతే అన్నారం బ్రిడ్జ్ మధ్యలో ఆగి అది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాడు. మనకు దారి గురించి తెలవదు కాబట్టి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాడు. వాయిస్ ఓవర్ ఇస్తాడట. ఇక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నా చిన్న పాప పడుకుంది కాబట్టి దాన్ని సీట్‌లో వేసేసి పెద్ద పాపని ఎత్తుకుంటా. పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది చూడండి. ఒక పాప కోసం బెడ్‌షీట్. మాట్లాడు. ఏం మాట్లాడతావు? ఆ? ఆ? పాపను పడుకోబెట్టిన, ఈ పాపని ఎత్తుకున్నా. అదే ఇద్దరు పిల్లలు మెలకువతో ఉన్నారనుకోండి చాలా ఇబ్బంది. నేను ఎటైనా పోవాలన్నా చాలా భయపడతా. అందుకే ఎటైనా పోవాలన్నా కూడా ఇబ్బంది పడేది దీనికే. చాలా జర్నీ చేయడం ఇష్టం నాకు. కాకపోతే ఇద్దరు పిల్లలతో జర్నీ చేయడం అంటే ఇంకొకరు రావాల్సిందే ఖచ్చితంగా. అందుకే ఏదైనా లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి అమ్మని తీసుకొచ్చుకుంటా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 hours అవుతుంది ఖచ్చితంగా. 2 hours పడుకుంటుంది. అది మెలకువతో ఉన్నప్పుడే మేము అస్సలే వెళ్ళాం. అది పడుకున్నప్పుడే మధ్యాహ్నం అట్లా వెళ్తాం. అసలు జర్నీ అసలు ఇంపాసిబుల్ కార్లా. అదే బండి మీద అయితే ఏం కదలే కానీ దానికి బస్సు కూడా పడదు. జర్నీ చేయాలంటే అది పడుకున్నప్పుడే. చూడండి వాతావరణం ఎట్లుంది, బాగుంది, చాలా బాగుంది వాతావరణం. ఇది అన్నారం బ్యారేజ్. ప్రస్తుతం వాటర్ అయితే పెద్ద మొత్తం ఏం లేవు. ఈ గేట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉండేటి. యాక్చువల్గా చూపిస్తా. ఈ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఈ వాటర్ ఎప్పుడు కూడా ఫుల్ స్టోరేజ్ అయి ఉండి అక్కడ వరకు ఫుల్ వాటర్ ఉండేది. ఫుల్ చేపలు కూడా ఇక్కడ పట్టేవాళ్ళు. యాక్చువల్గా గేట్లు ఎలా ఓపెన్ చేశారు అనేది చూపిస్తా. చూడండి కింద ఎంటీ కనబడుతుంది మీకు. అంటే ఈ గేట్ అనేది ఇప్పుడు ఇట్లా కనబడేది అనేది, ఈ బ్లాక్ అనేది ఆల్రెడీ గేట్ పైకి లేవట్టి ఉంది అన్నట్టు. చూడండి కింద అంతా ఎంటీ. చిన్న పాప పడుకుంది. పెద్ద పాపకు నిద్ర రాదు సరిగా అని ఆవలింతలు తీస్తుంది. ఓకే బయలుదేరదామా? పెద్దోడు వెళ్దామా? డన్ డన్. మంచి పొలాలు మధ్యలో మొక్క కంకులు తినుకుంటా చాలా ఎంజాయ్గా, సాఫీగా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జర్నీ సాగుతుంది.
యాక్చువల్లీ ఇటు సైడ్ వెళ్దాం, ఒకసారి బ్యాక్ సైడ్ చూపెట్టేది అందుకు. ఇది గేట్లు లేబట్టాక వాటర్ వచ్చే సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దగ్గర దగ్గర నాకు తెలిసి 63 గేట్లు అనుకుంటాయి, 59 63 గేట్లు ఉన్నట్టున్నాయి. ప్రస్తుతం అయితే వాటర్ ఏం లేవు. వాటరు ఇందులో స్టోర్ చేయడం లేదు, మీ అందరికి తెలిసిందే. ఇది సంథింగ్ కొద్ది ప్రాజెక్టులు ఏదో లోపాలు ఉన్నాయని చెకింగ్ చేయడం కోసం ఈ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మీకు కనబడుతుంది. సో ఎప్పటి వాటర్ అప్పుడు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఏం జరుగుతలేదు. యాక్చువల్‌గా ఈ రూట్ ఉన్నట్టు మాకు తెలవదు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలవదు అనుకోండి. కానీ ఒకళ్ళ ద్వారా మాకు ఈ రూట్ ఉందని తెలిసింది. అప్పుడు సర్లే బయలుదేరదాం, బాగుంటే వెళ్ళొచ్చు కదా! ఎప్పటికి జర్నీ చేయొచ్చు కదా! అని అనుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళే రూట్ ఎప్పటికి బాగుండదండి. అందుకే వెళ్దామని, అసలు వర్షాకాలం వెళ్ళకుండా ఉండాల్సింది. కాకపోతే వెళ్ళినాం. వెళ్ళినప్పుడు అప్పుడు చెట్లు మధ్యలో పడిపోయి ఉన్నాయి. అసలు చాలా భయమేసింది. ఆ రూట్‌లో సిగ్నల్స్ కూడా ఉండవు. వెళ్ళొద్దని అనుకుంటూ వెళ్ళినాం కాబట్టి ఇంకా చాలా భయమేసింది. అబ్బాయిలు చాలా మందున్నారు. అందులో అమ్మాయిలు ఎవ్వరు లేరు. అసలు ఈ రూట్‌లో వెహికల్సే రావట్లేదు. చాలా చాలా భయంగుంది. ఇగ అట్లో ఇట్లో సాఫీగా సాగిందండి. లేకపోతే ఇగ అది మాకు బాగా భయానక ఘట్టమే అవును. మా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు కానీ, అందులో ఇద్దరు పిల్లలు గదా! ఒక పాప మెలకువతోటి ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఇనిపించింది. అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ మధ్యలో తానే వాయిస్ ఓవర్ ఇస్తారు. ఈ రూటు వయా అన్నారం టు కాళేశ్వరం నుండి మహదేవ్‌పూర్ మధ్యలో కలుస్తదండి. ఇది చాలా బావుంటది రూటు. మేము ఫస్ట్ భయపడ్డాం కానీ, ఇగ ఎప్పటికి ఈ రూట్‌లోనే జర్నీ చేస్తున్నాం. ఇట్లాంటి రూట్‌లో మీరు ఎవరైనా ఎప్పుడైనా జర్నీ చేశారా? దాన్ని కింద కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, అప్పుడో ఇప్పుడో ఒక్కొక్క వెహికల్ వస్తుంది. కానీ అప్పుడు వర్షాకాలం కాబట్టి అసలు వెహికల్సే రాలేదు. అందుకే చాలా భయపడ్డాం. చూడండి, ఫారెస్ట్ ఎంత దట్టంగా ఉందో. అందుకే మేము భయపడడానికి ఇదొక రీజన్ అండి. ఇట్లాంటి రూట్‌లో అయితే ఈవినింగ్ పూట అసలే బయలుదేరొద్దండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి, ఎక్కడన్నా కార్ ట్రబుల్ ఇచ్చిందనుకో చాలా ఇబ్బందయితది. మళ్ళీ ఇట్లా వెహికల్స్ రావు కాబట్టి, ఏదైనా వెహికల్ హెల్ప్ తీసుకుందామన్నా కూడా ఏం రావు. చూడండి, ఇప్పుడు ఒకటొస్తుంది. అందుకే మీరెవరైనా సరే ఇట్లాంటి రూట్‌లో అయితే ఈవినింగ్ పూట ప్రయాణం చేయకండి. అది నా ఒక సజెషన్ మాత్రమే. ఇట్లా కనబడేది శ్రీపాదరావు స్తూపం అంటారు. ప్రస్తుతం మన ఐటీ శాఖ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధరబాబు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం దీన్ని నిర్మించడం జరిగింది. తనని కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడనే ఈ ఏరియాలోనే చంపారని ఈ ఏరియాలో దీన్ని నిర్మించడం జరిగింది. పెద్ద పాప కూడా పడుతుంది. పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకుందామని భూపాలపల్లిలో అయితే ఆగామండి. మా పిల్లలైతే ఎక్కడ షాప్ కనబడని ఖచ్చితంగా అడుగుతారు చాక్లెట్, ఐస్ క్రీమ్. వాళ్ళకి అవే ఇష్టం. అందుకే తీసుకుందామని ఆగాము. పిల్లలకు కోన్ ఐస్ క్రీమ్ కావాలట, చూపిస్తున్నారు. యాక్చువల్‌గా నా చిన్న పాప నిద్ర లేవడంతోటే ఎత్తుకోవాలి, బుజ్జగించాలి. కానీ ఐస్ క్రీమ్ చూడడంతోటే ఏడుపన్నదే మర్చిపోయాను చూడండి. అదే నా పెద్ద పాప ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తదండి. ఇంట్లో తప్పకుండా అలా ఉంటారు గదా! మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నువ్వు అంతే ఇప్పుడు గల్లీ మొత్తం వినోడాలి కావచ్చు వాయిస్. అబ్బా
నా దగ్గరికి వచ్చింది అనుకో. ఎన్ని రోజులు అవుతుంది నాని? 25 రోజులు. ఏమో తిన్నవురా ఎప్పుడు బయలుదేరి సీటు వాసన వస్తాంది. వాసన వస్తాంది. దొంగవు ఐస్ క్రీమ్ తిన్నా కదా కొంచెం. ఆచుకొని తిన్నావా? మంచి వాసన వస్తాంది చాకులు బాగా మళ్ళీ డాడీ కొని ఇచ్చిందా? మీరు కొని ఇవ్వండి రా. నువ్వు బక్కగానే ఉన్నావురా, బక్కగా అయినవురా. గట్టే ఉండదు అది. మస్తు బక్కగా అయింది. గిస్తుంది గిస్తాను. మీ డాక్టర్ అంటే ఏది? టాటా పొలం కాడికి పోయింది. టాటా రేపు వస్తాయి. నీ డాక్టర్ ఏది? ఏడికి వచ్చినావురా? వాసన వస్తాంది. పరశురాంపల్లినా? వండుకున్నావా? మన బంగారం ఏదో కన్నుల కనబడుతుంది. మర్చిపోనువారా నన్ను? మర్చిపోయినావా? అమ్మ మీద కూర్చుంటే పరిసరం పల్లె. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.